హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈ ఒక్క సబ్జెక్ట్ గాక మనం ప్రిపరేషన్ చేస్తే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌లో 200 మార్కులకి అట్‌లీస్ట్ ఎలా లేదన్నా ఒక 50 మార్కులు స్కోర్ చేయొచ్చనమాట. ఆ సబ్జెక్ట్ ఏంటి? దాన్ని ఎలా ప్రిపరేషన్ చేస్తే మనం ఈ 50 మార్క్స్ సంపాదించగలుగుతాం. యావరేజ్‌గా మనం చూసుకుంటే ఒక 40 నుంచి 60 మార్క్స్ అనేది ఈ ఒక్క సబ్జెక్ట్ నుంచి మనం సంపాదించుకోగలుగుతాం. ఏంటి ఆ సబ్జెక్టు? ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఎలా దాని మీద ఫోకస్ చేయాలి? ఇది ఎగ్జామ్స్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాల్ని మనం ఈరోజైతే చూద్దాం. ఫ్రెండ్స్ మీరు గాక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, అనేక మందికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరైతే దీన్ని చూడటం మర్చిపోవద్దు. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది గాక చూస్తుంటే ఆ సబ్జెక్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ గాక మనం చూసుకుంటే ఈ కానిస్టేబుల్‌కి వచ్చేసి 25 నుంచి 30 మార్క్స్ అయితే కరెంట్ అఫైర్స్ ఇటు ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెండిట్లో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌లో ఇంపార్టెంట్, అదేవిధంగా మెయిన్స్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎస్ఐలో గాక చూసుకున్నట్లయితే మనం ఏపీలో ఒక 30-35 బిట్స్ ఈ ప్రిలిమ్స్‌లో గాని, మెయిన్స్‌లో గాని రావడం జరుగుతది. సో, ఇటు తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని మనం గాక చూసుకున్నట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అనగా మరి 25 మార్కులు, 35 మార్కులు వస్తాయంటున్నావు. మరి మళ్ళీ ఏంటి ఒక 50-60 మార్కులు కూడా స్కోర్ చేయాలి అని అంటున్నావు అని చెప్పేసి మీకు ఒక ఆలోచన అయితే రావచ్చు. నిజమే, నేను చెప్పింది కరెక్టే. ఈ ఒక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయగలిగితే అట్‌లీస్ట్ ఎలా లేదన్నా ఒక 40 నుంచి ఒక 60 మార్కులు అయితే మనం గెయిన్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. దీన్ని ప్రీవియస్ పేపర్‌ని బట్టి ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఎలాగున్నాయి, ఎన్ని మార్కులు వచ్చాయి, దాన్ని మనం ఓవరాల్‌గా మనం ఒకసారి స్టడీ చేసిన తర్వాత మాత్రమే దీనిని ప్రిపరేషన్ అనేది చేయాలన్నమాట. ప్రిపరేషన్ అనేది చేయాలి. ఈ కరెంట్ అఫైర్స్ అనేది జీఎస్ బేస్ మీద అనేది ఆధారపడి ఉంటదన్నమాట. జీఎస్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. ఇంగ్లీష్‌ని పక్కన పెట్టి అదేవిధంగా అర్థమెటిక్, రీజనింగ్ ఈ రెండిటిని గాక పక్కన పెడితే మిగిలినటువంటి అన్ని సబ్జెక్టుల మీద ఈ కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటదన్నమాట. అది ఎలాగో మనం చూద్దాం చూడండి. జీఎస్ బేస్ మీద ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటది. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఓల్డ్ పేపర్స్‌ని స్టడీ చేయండి అని చెప్పాను ఫస్టే. సో, ఇది సైన్స్ నుండి అయితే టెక్నాలజీకి సంబంధించింది గాని, అదేవిధంగా ఎకనామిక్స్ నుంచి అయితే బడ్జెట్ అండ్ గవర్నమెంట్ పథకాలు, పాలిటీ నుంచి అనుకోండి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలు గాని, ఆర్టికల్స్ గాని, అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, గవర్నర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పార్లమెంటు, శాసనసభలో ఈ విధంగా చేసేటువంటి మార్పులు గాని, ఆర్టికల్స్ గాని ఏవైతే కొత్తగా వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని గాక మనం ప్రిపరేషన్ చేయగలిగితే అటు సైన్స్ సబ్జెక్ట్ నుంచి మనం ప్రిపరేషన్ చేసినట్టు అవుతది. ఇటు కరెంట్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒక 6 నుంచి మనం 9 మంత్స్ అని చెప్పేసి అనుకున్నాం. 6-9 మంత్స్ దాని మీద ఫోకస్ చేసుకుంటూ చదవాలన్నమాట. దాని మీద ఫోకస్ చేసుకుంటూ చదివినప్పుడు మాత్రమే మనం ఏదైతే 40-60 మార్క్స్ వస్తాయంటున్నామో ఆ విధమైనటువంటి ప్రణాళిక, ఆ విధమైనటువంటి ప్లాన్‌తో, ఆ విధమైనటువంటి స్ట్రాటజీతో గాక మనం ప్రిపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా 40-50 మార్కులైతే రావడం జరుగుతదండి. సో, దానికి సంబంధించి 6-9 నెలల్లో ఖచ్చితంగా మనం ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి చూడాలన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ పేపర్స్ చెక్ చేసేవాళ్ళు అందరూ ఎలాగుంటదంటే, ఈ జీఎస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో జీఎస్ సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని సెట్ చేయడం అయితే జరుగుతది. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, అదేవిధంగా జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బేస్ చేసుకొని ఈ ఈ కరెంట్ అఫైర్స్ గాని పేపర్ అనేది తయారు చేయడం జరుగుద్దనమాట. సో, దీంట్లో ఏముంటాయంటే అంతర్జాతీయ సంబంధించినటువంటి విషయాలు గాని, ఒప్పందాలు గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రధానమంత్రి గారు ఒక దేశాన్ని విజిట్ చేశాడు. ఉదాహరణకు ఒక అమెరికా దేశాన్ని విజిట్ చేశారనుకో. అప్పుడు ఏ విధంగా అడుగుతాడంటే, ప్రధానమంత్రి గారు ఏ డేట్‌న ఆహ్, అమెరికా సందర్శన చేశారు, ఏ ఒప్పందాలు చేశారు అని మనం ఫోకస్ చేస్తాం. కానీ దాని మీద బిట్లు ఇవ్వడు. ఆడేం చేస్తారంటే, మొట్టమొదటిగా అమెరికా దేశాన్ని సందర్శించినటువంటి ప్రధాని ఎవరు? ఆ విధంగా కూడా అడిగేటువంటి అవకాశం ఉంటది. అప్పుడు అది ఏమైతది? స్టాక్ జీకే అయితది. ఇప్పుడు జరిగిందేంటి? కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ మీద ప్లస్ అంతకుముందు జరిగిన విషయాలేంటి? మొట్టమొదటి ప్రధాని ఎవరో? లేదా మ అమెరికా నుంచి ఇండియాని సందర్శించినటువంటి మొట్టమొదటి ప్రధాని ఎవరో? ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగేటువంటి ఛాన్స్ అయితే చాలా ఎక్కువుంటాయి. అక్కడ జరిగిన ఒప్పందాలు గాని, అక్కడి నుంచి వచ్చినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇతర ఇతర దేశాలకి ఎళ్ళటం వల్ల వచ్చిన అవార్డ్స్‌కి సంబంధించింది గాని, అక్కడ నియమించినటువంటి అధికారులు ఎవరో? ఇటువంటి ఆటిల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటదన్నమాట. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గాని, కొత్తగా నియమితులైనటువంటి అధికారులకు సంబంధించింది గాని, అదేవిధంగా ఏపీఎస్‌సి ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గాక మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది ఉంది. ఈ గోదావరి నది మీద ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అయితే కట్టడం జరుగుతుంది. సో, ఇటు మొట్టమొదటిగా గోదావరి నది మీద కట్టినటువంటి ఆనకట్ట ఏది? మంచినీటి ప్రాజెక్ట్ ఏది? అని అడిగాడనుకోండి.
అప్పుడు దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు అది స్టాండర్డ్ జీకే అవుతుంది, ఇది కరెంట్ అఫైర్స్ అవుతుంది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా గోదావరి నదిపై కట్టినటువంటి ఆనకట్ట ఏదంటే ధవళేశ్వరం బ్యారేజ్ అవుతుంది అనమాట. అది రాజమండ్రిలో నిర్మించారు. అది ఏ జిల్లాలో ఉందని అడగొచ్చు, అది ఎక్కడ నిర్మించారు అని చెప్పేసి అడగొచ్చు, దాని పేరు అడగొచ్చు అనమాట ధవళేశ్వరం. అది నిర్మించిన వారు ఎవరు అని అడగొచ్చు అనమాట. దానిని నిర్మించిన వారు సర్ అర్దర్ కాటన్ అనమాట. కాటన్ మనం దేవుడిగా కొలుస్తాం. ఈస్ట్ వెస్ట్ అయితే ఒక దేవుడిగా కొలుస్తారన్నమాట. సో ఎప్పుడు నిర్మాణం చేశారు అనేటువంటి ప్రశ్న అడుగుతారు. అప్పుడు 1847 నుంచి 1852 సంవత్సరంలో సర్ అర్దర్ కాటన్ గారు ఈ గోదావరి నది మీద మొట్టమొదటిగా ఒక ఆనకట్ట అయితే నిర్మించడం జరిగింది. ప్రజెంట్ దాని మీద కట్టినటువంటి ఆనకట్టలు ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉంది. దీన్ని ఏమంటారంటే పోచంపాడు ప్రాజెక్ట్ అంటారు. ఇది తెలంగాణలో ఉంది. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేటువంటి ఇంకో ప్రాజెక్ట్ కట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా దుమ్ముగూడెం ఆనకట్ట అనేది కూడా ఈ గోదావరి నది మీద కట్టడం జరుగుతుంది. కాబట్టి గోదావరి పుట్టుక ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. గోదావరి పుట్టుక ఎక్కడ, ఎన్ని రాష్ట్రాల గుండా ఈ గోదావరి నది ప్రవహిస్తుంది, దాని పొడవెంత, ఆంధ్రప్రదేశ్లో దాని పొడవెంత, ఈ విధమైనటువంటి ప్రశ్నస్ అడిగేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ నుంచి మనం ఏం చేయాలంటే దాన్ని బేస్ చేసుకుని మనం ప్రిపరేషన్ అనేది చేయాలి. దీనికి సంబంధించిన బుక్స్ ఏం చదవాలి, ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలంటే ఏదైతే షైన్ ఇండియా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నామో షైన్ ఇండియాకి సంబంధించినటువంటి మెటీరియల్స్ చదువుకుంటేనే డైలీ వచ్చేటువంటి న్యూస్ పేపర్స్ ఈనాడు కానీ, సాక్షి కానీ, అదేవిధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, కరెంట్ అఫైర్స్, అందులో జరుగుతున్నటువంటి కరెంట్ ఈవెంట్స్, పథకాలు, రాష్ట్ర పథకాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా ఒప్పందాలు కానీ, స్పోర్ట్స్ కానీ, అవార్డ్స్ కానీ, చలనచిత్ర మూవీల్లో వచ్చినటువంటి అవార్డ్స్ కానీ, ఇటువంటి అన్ని కూడా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఈజీగా 40 నుంచి ఒక 60 మార్కులు అయితే సాధించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే 200 బిట్లకి మనం అటెంప్ట్ చేస్తున్నామంటే ఈ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకేకి సంబంధించి అట్లీస్ట్ ఎలా లేదన్నా ఒక 50 మార్క్స్ సంపాదించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇంటర్లింక్ చేసుకుంటూ కరెంట్ ఈవెంట్స్కి ఇంటర్లింక్ చేసుకుంటూ చదివినప్పుడు మాత్రమే మనం ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో యాజ్ ఫ్రెండ్స్, మీరైతే ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఇటువంటి స్ట్రాటజీని కాక మీరు ఫాలో చేయగలిగితే ఈజీగా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారో, అదేవిధంగా ఆ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఆ మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి మరింటి అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సాధ్యమైనంత వరకు మిమ్మల్ని మోటివేట్ చేసి గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.